హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, గురుకులంలో ఏం అప్డేట్ జరుగుతుందో ఈరోజైతే చూద్దాము. ఎక్కడి దాకా వచ్చింది రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎవరెవరు జాయిన్ అయిపోయారు, ఇంకెవరెవరు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పటి వరకు జాయిన్ అవుతారనేది. సో, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో, లెట్స్ స్టార్ట్ విత్ ఎంజేపీ బీసీ వెల్ఫేర్. ఎందుకు ఫస్ట్ బీసీ వెల్ఫేర్ నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే, అందరికందరూ ముందంజలో ఉండింది బీసీ వెల్ఫేరేనండి. ఆల్రెడీ మనకు తెలిసిందే జేఎల్స్ అండ్ డిఎల్స్ జాయిన్ అయిపోయారు. వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, నిన్న పీజీడీస్కి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఎక్కడ ప్లేస్ అలాట్మెంట్ అయ్యింది అనేది. కొంతమంది నిన్న నైట్ కూడా వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్ మోర్ ఓవర్ స్టేషన్ సీనియారిటీ కోసం కొంతమంది నిన్న వెళ్ళి జాయిన్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళు ఈరోజు జాయిన్ కావడం జరుగుతుంది. సో, ఎంజేపీలో చాలామంది వెయిట్ చేసిన టీజీటీ ఎప్పుడు అనేది ఆల్రెడీ వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 1 o'clock వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని అయితే చెప్పారు. బై టుమారో ఆఫ్టర్నూన్ లేదా రేపు ఈవినింగ్ వరకు టీజీటీస్కి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. సో, కంగ్రాచులేషన్స్ ఆన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ బీసీ వెల్ఫేర్ రిక్రూటీస్. నెక్స్ట్ కమింగ్ టు ట్రైబల్ వెల్ఫేర్. సో, ట్రైబల్ వెల్ఫేర్లో సీనియర్స్ది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయాయి ఎక్సెప్ట్ టీజీటీ అండి. సో, టీజీటీ వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వలన ఇప్పుడైతే వెబ్ కౌన్సిలింగ్ కాకుండా త్రూ జూమ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈరోజు. ఇంకొకటి ఏంటంటే ట్రైబల్లో డిఎల్, జేఎల్ అండ్ పీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఇంకా వాళ్ళకి ప్లేస్ అలాట్మెంట్ అనేది ఇంకా జరగలేదు. మేబీ ఇంకా ఈరోజు టీజీటీ సీనియర్స్ అయిపోతే నెక్స్ట్ టీజీసీ న్యూ రిక్రూటీస్కి ఇచ్చిన తర్వాత అందరికి ఒకేసారి ఇచ్చే ఆలోచనలో అయితే ట్రైబల్ వెల్ఫేర్ బోర్డు కనిపిస్తుందండి. అండ్ ప్రమోటీస్ అండ్ ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళవి డిఎల్స్ అండ్ జేఎల్స్వి లిస్ట్ వచ్చేసింది. వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళకి అలాట్ అయిన ప్లేస్. సో, వాళ్ళకి అలాట్మెంట్ అయిన ప్లేసెస్ తర్వాత రిమైనింగ్ ప్లేసెస్తో న్యూ రిక్రూటీస్కి ప్లేసెస్ అయితే చూపించడం జరిగింది. ఈరోజు టీజీటీ సీనియర్స్కి అయిపోతే మరి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ న్యూ రిక్రూటీస్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ న్యూ రిక్రూటీస్ టీజీటీస్కి మళ్ళీ వాళ్ళకు కూడా త్రూ జూమే కండక్ట్ చేస్తుండొచ్చు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయంట. సో, బీ అలర్ట్గా ఉండండి. మీకు కాల్ అండ్ మెసేజ్ వస్తుందండి. జూమ్ లింక్ వస్తుంది. న్యూ టీజీటీస్ నెట్వర్క్ ఉన్న ఏరియాలో వెళ్ళి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది అక్కడ మీకు తెలుస్తుందండి. కమింగ్ టు సోషల్ వెల్ఫేర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నవండి. సీనియర్స్ కొంచెము అంటే సీనియర్స్ వల్ల కొంచెం ప్రాబ్లమేటిక్ కావడం వల్ల ఇంకా టీజీటీస్కి అయితే ఇవ్వడం జరగలేదు. జేఎల్కి పీజీటీస్కి అయితే ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసినారు. వాళ్ళు జాయిన్ అయ్యి కూడా 3 days అవుతుంది. సో, ఈరోజు సీనియర్స్ టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ ఉన్నవి ఆఫ్లైన్లో. సో, ఈరోజు ఈవినింగ్ వాళ్ళది కంప్లీట్ అయితే రేపు ఫ్రెషర్స్ అంటే రేపు డైరెక్ట్ రిక్రూటీస్ టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఆఫ్లైన్లో వెబ్ ఆప్షన్స్ కల్పించడం జరుగుతుంది. ఆఫ్లైన్ వెబ్ ఆప్షన్స్ అంటే ప్రాసెస్ ఏం లేదండి. ఆ రోజు ఈవినింగ్ మనం అక్కడ ప్రాసెస్ మొత్తం అక్కడే కంప్లీట్ అవుతుంది. ఆర్డర్స్ కూడా మనకు అక్కడే ఇచ్చేస్తారు. హోప్ఫుల్లీ రేపు టుమారో ఇస్ సాటర్డే. సో, రేపు సాటర్డే టీజీటీస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్కి కూడా ఆఫ్లైన్ వెబ్ కౌన్సిలింగ్ జరిగి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మైనారిటీస్ అంటే టీజీఎంఆర్ ఈఐఎస్లో కొంచెం ప్రాసెస్ లేట్గా స్టార్ట్ అయినా కానీ సీనియర్స్కి అయితే ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఉన్న వాళ్ళకి ఫైనలైజ్ చేశాక న్యూ రిక్రూటీస్కి ఇద్దామనే ఆలోచనతో ఆపారు. సో, దాంట్లో కోర్ట్ కేసు అని చాలామంది చాలా రకాలుగా మైనారిటీ ఇప్పట్లో కాదని చెప్పారు. బట్ ఫైనల్లీ వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మైనారిటీ సొసైటీ అంటే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసేసిందండి. ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజేమో జేఎల్స్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. 19th రోజు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళ స్కెడ్యూల్ని. 28th రోజేమో టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 21st రోజు వాళ్ళ ఆర్డర్ కాపీస్ అంటే ఎక్కడ ప్లేస్ అలాట్ అయింది ఇచ్చేస్తామని చెప్పారంటే ఆన్ సండే. సో, వెబ్ ఆప్షన్స్ టైమింగ్ కూడా ఇచ్చారండి 12 to 6 అనేది. అయితే ఈ రోజుకి ఇంకా నాకు తెలిసి జేఎల్స్కి ఇప్పటి వరకు అయితే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఓపెన్ కావట్లేదు. సో, ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవండి. సో, చాలామంది అది టెన్షన్ పడుతున్నారు. బట్ డోంట్ వర్రీ, నేనైతే ఒక సజెషన్ ఇస్తాను మీకు. అసలు వర్రీ పడాల్సిన అవసరం లేదు. కీప్ ట్రయింగ్. ఒకవేళ ఫైనల్గా కాకపోయినా వాళ్ళు మనకి కాల్ చేస్తున్నారు. మనం చాలా టెన్షన్ పడుతున్నాం, చాలా ప్యానిక్ అవుతున్నాం ఆ సిచ్యువేషన్కి. మొన్న ట్రైబల్ వెల్ఫేర్ విషయంలో కూడా అదే జరిగింది. చాలా ప్యానిక్ అయ్యారు చాలామంది.
కానీ ఆ రోజు ఈవినింగ్ 7:00కి ఓపెన్ అయ్యింది జేఎల్ది. కానీ నైట్ 11:30 వరకు కూడా కొంతమందికి ఓపెన్ అవ్వలేదు. సో కీప్ ఆన్ ట్రయింగ్. అసలు వాళ్ళు ఇంకా ఫైనల్గా ఫెడప్ చేసిన తర్వాత సొసైటీ నుంచి అయితే కాల్ వస్తుందండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే మీకు సొసైటీ వాళ్ళు కన్ఫామ్గా కాల్ చేస్తారు. కన్సర్న్ సొసైటీ వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు మీ ఇష్యూ ఏమో చెప్తే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు, లేదా అప్పటికే ఎనేబుల్ అయి ఉంటుంది. సో మీకు కాల్ వస్తుంది. మన కన్సోనెంట్ తీసుకుంటే మనకి ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ అయితే ఇవ్వరు. మనం వెబ్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకున్న తర్వాతే దట్టు ప్యూర్లీ మెరిట్ బేస్ మీదే ఇస్తారు. చాలామంది నాకు కామెంట్లో అడిగారు, మెరిట్ బేస్ మీద రావడం జరుగుతుందా రోస్టర్ మీదనా అంటే ప్లేస్మెంట్ అయితే ప్యూర్లీ బేస్ ఆన్ మెరిట్. సో జాబ్ రావడం వరకే రోస్టర్ పాయింట్ అండి. సో టెన్షన్ ఏం పడకండి, కొంచెం టైం అట్టిటనం కానీ మనం ట్రై చేస్తూ ఉండాలి. దట్టు ల్యాప్టాప్లో ట్రై చేయండి. యూజర్ ఐడి వచ్చేసి ఎంప్లాయీ ఐడి వచ్చేసి మన హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ ఇయర్. కొన్నిసార్లు ఫార్మాట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మంత్ కొట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1 జూన్ అనుకోండి. 1 జూన్ 1992 అనుకోండి, అంటే 01/06/1992. సో కొన్నిసార్లు రివర్స్ కొట్టాల్సి వస్తుందండి. ఫస్ట్ మంత్ కొట్టాల్సి వస్తుంది, 06 ఫస్ట్ మంత్, దెన్ డేట్ 06/01/1992. సో ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా రాకపోతే వెయిట్ చేయండి. మనకు ఒక టెక్నికల్ సపోర్ట్ నెంబర్ ఇచ్చారు, దానికి కాల్ చేయండి. సో అప్పటికి ఇష్యూ కాకపోతే జస్ట్ ప్యానిక్ అవ్వకండి, జస్ట్ వెయిట్. మనకు చెప్పాను కదా, మన కన్సోనెంట్ తీసుకోకుండా మనకైతే ప్లేస్ ఇవ్వరు. సో అన్ని సొసైటీస్ని క్యుములేటివ్గా చేస్తే అండి రేపు ఈవినింగ్ వరకు బీసీ వెల్ఫేర్ ఆల్ టీజీటీ, పీజీటీ, జేఎల్, పీజీటీస్ అందరికీ ఆర్డర్స్ వచ్చేస్తాయి. మైనారిటీవి 21st వరకు వస్తాయి. ట్రైబల్లో అందరికి ఒకేసారి ఇవ్వాలనే ఆలోచన ఉన్నారు. సో 21st లేదా మండే 22nd వరకు వస్తాయి. సోషల్ వెల్ఫేర్ కూడా బై దిస్ వీకెండ్ అంటే 21st or 22nd వరకు అందరి పోస్టింగ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇవి అయ్యాక నెక్స్ట్ లైబ్రరియన్స్ పీడీస్ది ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. సో నీడ్ నాట్ టు వరీ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.